అందరికి సో అయితే మన చేను ఎప్పుడో 6 నెలల క్రితం అయితే నారు పోసి దుక్కుదుని ఇవన్నీ చేయంగా ఇప్పుడైతే పంటకు వచ్చింది. మన పంట అయితే పైన కనబడుతుంది కదా రెడ్ కలర్లో, అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ కనబడుతుంది కదా, అది వచ్చేసి మన చేను. ఈ మడి కాకుండా పై మడి అంతా మొత్తం 4 ఎకరాలు మన చేనేనండి. సో అయితే నేను కోత కోపిద్దామని చెప్పి మిషన్ తీసుకొచ్చాను. దాన్ని తీసుకురావడం వల్ల ఏం జరిగిందంటే దానికి ఒక వారం దాన్ని పని అంటే పని చేయకుండా పక్కన పెట్టేసరికి దాంట్లో ఎలుకలు దూరేసి దానికి బొక్క పెట్టినాయంట దానికి కింద పైపు కొట్టంలో. సో అయితే కోయటంతో వడ్లన్నీ కింద పోసుకుంటా పోయింది. ఈ చివరి నుంచి ఆ చివరికి వస్తే 2 మానికలు వడ్లు వచ్చినాయి. అంటే అంత నష్టమే. ఆ 2 మానికలు వడ్డు ఏ విధంగా అంటే, ఇది వచ్చేసి పక్కన చేను, నా చేను ముందు వచ్చింది. నేను వాళ్ళు వేసిన విత్తనం చాలా వేరండి. వాళ్ళు వేసిన ఎన్ఎల్ఆర్ అయితే నేను వేసిన కేఎన్ఎం విత్తనం అండి. సో అయితే ఆ కేఎన్ఎం విత్తనం ఎల్ఎన్ఆర్ ముందు ఒక 15 రోజుల ముందు వచ్చింది. నేను ఆ విషయం అప్పుడు ఆలోచించకుండా వేయటం వల్ల ఇప్పుడేమో ఎప్పుడో 10 రోజుల క్రితం కోయాల్సిన పంట మొత్తం తూలిపోయే ఉంది. అది ఎంతవరకు వచ్చిందో ఏం కథ అనేది చెప్పలేము అసలుకి. అందుకని చెప్పేసి 2 రోజులు పెట్టి మిషన్ విపరీతంగా తిరుగుతూ ఉంటుంటే మళ్ళీ ఒక మిషన్ దొరికింది అనుకున్న టైం. నిన్నేమో ఆ మిషన్ చెడిపోయిందని చెప్పి అది వెళ్ళిపోయింది కదా. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో మిషన్ వస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ నెక్స్ట్ డే ఒక ½ అవర్లో పెట్టి వెళ్ళొస్తాం అనే టైంకి వెళ్ళిపోయాడు వాడు చెప్పబెట్టకుండా. మళ్ళీ ఇంకో మిషన్ పట్టుకొని ఇప్పుడు వచ్చే టైంకి సాయంత్రం సందేలైంది. ఇగో కనబడుతుంది కదా, చీడ పట్టడానికి వస్తుంది. నాకైతే విపరీతంగా తలనొప్పి వస్తూ ఉందండి. ఎందుకంటే ఈ పొలాలు నమ్ముకొని నేను మూలంత బాగా నెత్తిని వెతుకొని ఉన్నాను. అసలుకి ఎట్ట ఉండిద్దో ఏం కథ అనేది అసలు ఏం అర్థం కావట్లేదు. అంతా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి నాదంతా. అసలుకి ఎట్టుందంటే నా వ్యవహారం ఒక నడి సముద్రం మధ్యలో వదిలేసి ఈదుకుంటారా అన్నట్టుంది నా వ్యవహారం. ఇది ఎంత వాటికి ఈదగలను ఈదలేను అనేది చూస్తానండి ఎట్ట ఏం జరిగితే ఏం కథ అనేది. సో అయితే నేను ప్రాపర్గా చెబుతాను ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి, ఎంత ఖర్చు వచ్చింది, ఏం కథ అనేది వివరంగా ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను. నేను ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అయింది, దానికి ఎంత రాబడి అవుతుంది, అసలు నేను నష్టపోయినా లాభపడ్డాను అనేది ఈ వరిమని మీకు చెబుతాను. సో అయితే అదేవిధంగా మన మొక్కజొన్న కూడా ఎందుకు కొంచెం హ్యాండ్ ఇచ్చినట్టు ఉంది. ఈ సంవత్సరం దరిద్ర నెత్తి మీద కూర్చొని తైతెక్కలాడుతుంది నా నెత్తినైతే. నాకే కాదు అందరికీ అంతే ఉంది అనుకుంటా. ఏమో చెప్పలేం, కొన్ని సిచ్యువేషన్స్ అయితే అన్నీ అంతే ఉంటాయి. ఏదో ఒక రకమైన విత్తనం ఒకటి చెప్పి తీసుకొస్తే ఆ విత్తనం ఏమో చాలా హ్యాండ్ ఇచ్చింది మొక్కజొన్నలో. ఇంకో విత్తనం అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఇచ్చింది. కానీ ఏం చేస్తాం, నేను నా బ్యాడ్ లక్ ఏంటంటే దాన్ని ట్రయల్ పర్పస్గా చూద్దామని చెప్పి ఒక ఎకరానికి తీసుకొచ్చాను. మిగతా 5 ఎకరాలు మాత్రం వేరే విత్తనం వేసాను. పైన విత్తనం వేయడంతో అది ఎందు మొత్తం నాకిచ్చేసింది. అది ఎట్లుండదో ఏం కథ అసలు ఏం అర్థం కావట్లేదు నాకైతే. ఇదంతా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లాగా ఉంది. సరే చూద్దాం. ఇప్పుడైతే మిషన్ తీసుకురావడానికి మా నాన్న అయితే వెళ్ళాడు. నిన్న కనబడుతుంది కదా, ఈ మిషన్ ఇట్లా లేడ్ వేసింది, లేడ్ వేసుకొని మొత్తం కింద పోసుకుని పోయింది. ఇప్పుడు ఈ గుంతలో దిగబడిద్ది అని చెప్పేసి ఏడున్న చెత్త అంతా తీసుకొచ్చి ఎడేసాం. ఇప్పుడు ఈ గుంతలు వేయాలి. ఈ గుంతలో వేసి దీన్ని అక్కడి నుంచి వాడికి ఒడ్డుకి ఎక్కాలి. అయితే నా 4 ఎకరాల చైన్ అనేది కొయ్యగలుగుతానే కొయ్యలేని అనేది అసలు ఎట్లున్నది ఏం కథ అనేది ప్రాపర్గా వివరంగా మీకు వివరించి ఉన్నట్టుగా చెబుతాను నేను ఖచ్చితంగా. అసలు నేను ఇది వర్తా కాదా అన్న విషయం మీకు తప్పకుండా చెబుతాను. ఎందుకు ఇప్పుడు ఒకవేళ నేను కానీ బోల్తా పడినడితే ఇంకో బోల్తా పడకుండా ఉండడానికి ఉన్న విషయం చెబుతాను. సో అయితే ఎందుకంటే నేను నష్టపోయాను అనుకో ఒకవేళ, అంటే దానికి అవడం కారణం ఎందుకు చెబుతాను. తర్వాత అటు చేయకూడదని చెబుతాను. తర్వాత దాన్ని ఒక పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, దాని తర్వాత నెక్స్ట్ టైం ఏ విధంగా చేయాలో అనేదాన్ని చెప్తూ ఉంటాను. ఓకేనా, మన వీడియో ఫాలో అవుతూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను ఏం జరిగింది ఏం కథ. ఇంకా అయితే మిషన్ రాలేదు. ఎప్పుడు 5ంటికి వస్తాను మిషన్, ఇంతవరకు 6:30 రాలేదు. చూద్దాం. పైకి సో ఇది ఇప్పుడు 5:30 అవుతుంది. 5:30 అప్పుడు మిషన్ తీసేసి ఒక ఎకరం నాకు వద్దామన్నారు. సరే దానికి ఒప్పుదలే. ఏదైనా పని ముందు సాగేటప్పుడు దాన్ని వద్దనకూడదు. నేను వద్దనడం వల్ల ఎంత నష్టపోయినా నాకు తెలుసు. సో అయితే ఇప్పుడు మిషన్ అయితే తెగబోతుంది. ఆ మిషన్ తోటి ఎటుకొస్తారు ఏం కదా అని చూద్దాం. నేను వేస్తాను కార్లో, అదిగో కారా.
అందుకని చెప్పి అది పోయే టైంకి వస్తుంది. ఇది మాత్రం మామూలు తెప్పలు కాదు. ఏడింటప్పుడు అయితే ఒక ట్రక్ ఓట్లేదు ఇంటికి చేర్చగలేం. ప్రస్తుతానికి అయితే ఎండిపోయినాయి, రాసు మొత్తం ఎండిపోయిందో అది సంగతి. ప్రస్తుతానికి అయితే ఒక ట్రక్ అయితే చేర్చగలేం ఇంటికి. అయితే ఒక ట్రక్ అయితే కోసుకొని ఇంటికి వెళ్తాం జరిగింది. అయితే కింద మడి కోసినాం కదా, ఆ కింద మడి అయితే కోసినాం. సో ఇది రెండో మడి. ఈ రెండో మడిలో ఇప్పుడు అయితే ఒక కుండ వచ్చింది, అంటే ఒక బండి పోయి సగం ట్రక్ నింపేసింది. ఇంకో ట్రక్ వెళ్తే మళ్ళీ ఇంకో సగం అయింది, అది సంగతి. అయితే ఇట్లు ఏదో మరి అంతా చూద్దాం ఏం కథ. నాకు మొత్తం ఏం అర్థమైందండి ఈ సంవత్సరం వ్యవసాయం అనేది బెస్ట్ అనేది కాదు అని నా ఉద్దేశం అనిపించింది. ఇది అందరికి కలిసినదండి, ఎవరికొకరికి కలిసి వచ్చింది వ్యవసాయం అనేది. అది ప్రాపర్గా ఖచ్చితంగా చేసుకునే వాళ్ళకైతే వచ్చింది, కానీ తడపా చేయాలంటే ఇప్పుడు 6వ బండి, అంటే 6వ కుండ అంటారు. ఇప్పుడు వచ్చేసి 2 ట్రక్కులు వెళ్ళాయి. అంటే నిన్న నైట్ ఒక ట్రక్కు, ఇంతకొక ట్రక్కు, మళ్ళీ ఇప్పుడు ఒక ట్రక్. ఇది పోసేస్తే ఆ ట్రక్ కూడా వెళ్ళిపోయింది. సో అయితే అన్నయ్య అయితే వస్తున్నాడు. ఎంతైనా ఈ మిషన్లో వేల సంపాదిస్తారు అనుకుంటారు, కానీ ఎవరు కష్టాలు వాళ్ళు. దీంట్లో కూడా అంత ఆదాయం ఉండదని చెప్పి పొద్దున దీని రైట్ అయితే చదువుతున్నాడు. మిషన్ తెచ్చే యజమాని అయితే పొద్దున చదువుతున్నాడు. పొద్దున ఏమంటే ఏముండదు అయ్యా, అసలు ఇప్పుడున్న రేట్లకి మేము తెచ్చిన బండికి అసలు పొంతనే ఉండదు, ఏం చేస్తాం తప్పట్లేదు అని అంటున్నాడు. అంటే ఏ విషయంలోనే అంతే, ఈ వ్యవసాయం అంతే, ఈ మిషన్లోనే అంతే, ఈ మనిషి జీవితం ఇంతే. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి మనస్తత్వం వాళ్ళది, అది సంగతి. సో అయితే లెక్క అయితే ట్రాక్టర్ చేలోకి వెళ్ళాల్సిందే. అయితే కొన్ని కారణాల వల్ల చేలోకి వెళ్ళలేకపోయినాయి. ఇదేం జేసీ బళ్ళు ఎక్కుతుందిగా, అది పర్ఫెక్ట్. ఏం చెప్పు.
టైం ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం. నిన్న ఒక ట్రక్కు, ఈరోజు ఒక 4 ట్రక్కులు, మొత్తం అయితే 5 ట్రక్కులు. రోడ్లు అయితే ఇంటికి చేర్చగలిగాం ప్రస్తుతానికి. 5 అంటే 10 కుంటలు పోతుంది. మళ్ళీ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది మిషన్. అంటే లాస్ట్ ఇంకొక ఎకరం, ఒక ఎకరం 10 ఉంది లాస్ట్. ఆ ఎకరం 10 కోయాలి. నేనైతే ఇంకా ఓట్లు వేసుకొని ఇంటికి వెళ్తున్నాను ప్రస్తుతానికి అయితే. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇది నా 6 నెలల కష్టం. అసలుకి దీన్ని తలుచుకుంటే ఒక్కోసారి ఏడుపు వస్తుంది, ఒక్కోసారి నవ్వు వస్తుంది. నేను పడ్డ కష్టం అసలుకి పగడు కూడా పడున్నాడు, ఆ రకం పడ్డాడు. వీటికి మందు చెప్పడానికి ఒక్కడిని ఈ చివరి నుంచి ఆ చివరికి కిలోమీటర్ మోసుకునేది మందు కట్టలు. అట్లాగా ఎంతో తిప్పలు పడి చివరికి ఒడ్లు ఇంటికి చేసుకుంటే ఆనందం వేరు. ఎవరు కట్టాలి తెచ్చుకోండి.